ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. అయితే ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 34 ఉందని చెప్పిన మీకు, 34%. అయితే ఈ రీసెంట్గా మారిన ట్రెండ్ ప్రకారం గత ట్రెండ్ వేరు. జీవీఏలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక సేవా రంగాలు చదువుకుంటే అయిపోయేది. ఇప్పుడు అట్లా ఆడట్లే. మరి వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యధిక వాటాని ఏ ఉపరంగం సమకూరుస్తుందని అడుగుతాండి ఇప్పుడు. అంటే మీకు పంటలు, అగ్రికల్చర్ హైయెస్ట్ ఉంది చూడండి, 13.67% ఉంది. ఇది సారి 23-24, 23-24 13.67 ఉంది. ఇది పంటలు మనకు 13.67% అండి. పంటలు 13.67%. ఇది అంటే ఇంత శాతం సమకూరిస్తే మనకు పశు సంపద మనకు మత్స్య సంపద, పశు సంపద ఇక్కడ 12.17 సమకూరిస్తే, ఇక్కడ అడవులు, ఫారెస్ట్ అడవులు 0.72% సమకూరిస్తే, ఇక్కడ మనకు మత్స్య సంపద జస్ట్ మనకు సమకూర్చేది 7.59% అండి. అంటే వ్యవసాయ అనుబంధ జీవీఏలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యధిక వాటాను సమకూర్చు ఉపరంగము క్రాప్స్, పంటలు, అగ్రికల్చర్ పంటలు, వ్యవసాయం ఎక్కువ సమకూరుస్తుంది. అంటే పంటలు అంటే అలా 2 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్లో ఒకటి ఫుడ్ క్రాప్ ఉంటుంది, 2 నాన్ ఫుడ్ క్రాప్ ఉంటుంది. అదే నాన్ ఫుడ్ అంటే కమర్షియల్ క్రాప్, ఫస్ట్ ఫుడ్ క్రాప్స్, 2 కమర్షియల్ క్రాప్స్, 3 హార్టికల్చర్ క్రాప్స్ ఉంటుంది. మీరు ఇంకా కొంచెం డెప్త్గా చదివినప్పుడు ఫుడ్, నాన్ ఫుడ్, కమర్షియల్, నాన్ ఫుడ్ అంటేనే కమర్షియల్, హార్టికల్చర్ క్రాప్స్ అని ఉంటాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే ఉద్యానవన ధాన్యాల ఉత్పత్తి ఎక్కువ ఉందండి. చూడండి, చాలా ఆహార ధాన్యాల ఉత్పత్తి 146 మిలియన్ టన్నులు ఉంటే ఉద్యానవన పంటల ఉత్పత్తి 366 లక్షల టన్నులు ఉంది. ఆహార ధాన్యాలు 146 లక్షల టన్నులు ఉంటే ఉద్యానవన పంటల ఉత్పత్తి 366 లక్షల టన్నులు ఉందండి. అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది హార్టికల్చర్ హబ్గా మారిపోతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ అంటే కోనసీమ అన్నాం, కానీ ఈ మధ్యలో రాయలసీమ అవుతుంది. రాయలసీమ ఇలా హార్టికల్చర్ అవుతుందని ఎవరు అనుకోవట్లే. ఈ మొత్తం రాయలసీమ అంతా పండ్ల తోటలు, పూల తోటలు, బొప్పాయి తోటలు, అరటి తోటలు, సపోటా తోటలు, ద్రాక్ష తోటలు, నెల్లూరు జిల్లా నిమ్మ తోటలు. చూడండి, ఇది ఈ విధంగా హార్టికల్చర్ అయ్యేసరికి హార్టికల్చర్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది ఇలా ఆంధ్రప్రదేశ్కి. హార్టికల్చర్ ఇంకా అగ్రికల్చర్ కంటే, ఆహార పంటల కంటే హార్టికల్చరే మంచిదండి. మరి అందుకే అక్కడ పంటలు అన్నీ కలిపితే 13, పశు సంపద 12, అడవుల ద్వారా వచ్చేది తక్కువ, మనకు మత్స్య సంపద కూడా 7.59% ఉందండి. మరి హైయెస్ట్ పంటలు, లోయెస్ట్ ఫారెస్ట్. పంటలు, ఫారెస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవసాయ అనుబంధ రంగాలలో. ఇది ఒకటి. ఇక ఇది ఇంతకంటే డెప్త్ క్వశ్చన్ ఉండదు, ఇదే హైయెస్ట్ డెప్త్. ఇప్పుడు మనకు అదే మనం ద్వితీయ రంగంలో చూడండి, తయారీ రంగము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తీసుకుంటే ఉపరంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 12.23 ఉంటే, తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ నమోదైన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమలు 2 కలిపి, గనులు మైనింగ్ మనం తీసుకుంటే మరి ఇక్కడ కలపబడిన స్థూల విలువలో జీవీఏలో పారిశ్రామిక అనుబంధ రంగాల వాట గనులు మనకు 2.92%, విద్యుత్ చమురు గ్యాస్ మనకు 2.72%, కన్స్ట్రక్షన్ నిర్మాణము మనం 7.83% అండి. టోటల్ మనం కొడితే ఇందాక వచ్చిన 25.96% వచ్చింది మనకి. అంటే ద్వితీయ రంగంలో అంటే పారిశ్రామిక అనుబంధ రంగాలలో అత్యధిక వాటాను సమకూర్చున్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్.
పారిశ్రామిక అనుబంధ రంగాల్లో అత్యధిక వాటాను సమకూర్చున్నది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం అయితే లోయెస్ట్ వాటాను సమకూర్చున్నది ఏంటంటే విద్యుత్, చమురు, గ్యాస్ అండి. విద్యుత్, చమురు, గ్యాస్ అనేది 2.72% సమకూరుస్తుంది, 2.72% సమకూరుస్తుంది. మరి ఇది మనం జనరల్గా ఈ విధంగా అడిగినప్పుడు ఇదొకటి, ఆ 4 సబ్ సెక్టార్లు కూడితే 65.69 వచ్చింది. మరి ఇక్కడ జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మనకు తృతీయ రంగం అంటే సేవారంగ అనుబంధ రంగాలు దాదాపు మనం ఇందాక చెప్పిన దాని ప్రకారం 40.16% మొత్తం 8 ఉపరంగాల వాటా. ఈ 8 ఉపరంగాల్లో మనం తీసుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది హైయెస్ట్ ఉందండి. రియల్ ఎస్టేట్ అనే ఉపరంగము మనకు మేజర్గా 8.13% ఉంది. అంటే సేవారంగంలో అత్యధిక వాటాను సమకూర్చు పరంగం ఏంటంటే రియల్ ఎస్టేట్. మరి హైయెస్ట్ కాంట్రిబ్యూట్ ఆఫ్ జీవీఏ సబ్ సెక్టార్ ఇన్ సర్వీస్ సెక్టార్ అంటే రియల్ ఎస్టేట్ 8.13 ఉంది. తర్వాత సోషల్ సర్వీస్లో 7.97 ఉంది. వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్, పర్యాటక రంగంలో 7.61% ఉంది. లోయెస్ట్ మనకు రైల్వేలలో లోయెస్ట్ ఉందండి. రైల్వేలో లోయెస్ట్ 0.60% ఉంది. రైల్వేలో కూడా స్టేట్ కాదేమవుతుంది, అందుకనే తక్కువ 0.60. రైల్వేల ద్వారా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేది లోయెస్ట్ అని చెప్పట్లేదు, అందుకే 0.60 కాంట్రిబ్యూట్ చేస్తాను. తక్కువ అంతా సెంట్రల్కి ఉంటుంది కాబట్టి స్టేట్కి ఉండదు కాబట్టి తక్కువ వస్తుందని చెప్తాను. మరి అది రియల్ ఎస్టేట్ అనేది ఇక ఇప్పుడు మనకు హైయెస్ట్ ఉంది రియల్ ఎస్టేట్. ఇంకా కొద్ది రోజులైతే ఇంకా ఇది దాదాపు 13-14% పెరుగుతుంది. ఈ మధ్యలో అమరావతిలో ఎక్కువ జనాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మన వరల్డ్ బ్యాంకు ఉడుకో 26,000 కోట్లు అప్పిచ్చిందో, ఇచ్చిన కాంచి అమరావతిలో భూములకు రెక్కలు పెరుగుతున్నాయి కాబట్టి, రెక్కలు వస్తున్నాయి కాబట్టి భూములు బాగా కొంటారు కాబట్టి ఇంకా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందండి. మరి ఏమైనా గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలంటే రియల్ ఎస్టేట్ తోటి ఎక్కువ ఇన్కమ్ వస్తుందండి. ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏపీలో ఈ మధ్యలో పుంజుకుంది రియల్ ఎస్టేట్. అందుకే రియల్ ఎస్టేట్ అనేది ఒక వాటా, రైల్వేలు లోయెస్ట్, రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు మనం జనరల్గా మనం తీసుకుంటే మీకు ఎప్పుడైనా గ్రోత్ రేట్ కనుక్కోవాలంటే ఎట్లా గ్రోత్ రేట్ వస్తుందంటే 22-23 ఉందండి, 23-24 ఉందండి ఇది. అయితే ఇప్పుడు ఈ జిఎస్డిపిలోకి వెళ్ళి ఈ జిఎస్డిపిని ఏం చేయాలంటే తీసేయాలి. ఇప్పుడు మనకు 23-24లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత కనుక్కోవాలంటే 23-24 జిఎస్డిపిలోకి వెళ్ళి 22-23 జిఎస్డిపిని తీసేయాలి. తీసేసి 22-23 జిఎస్డిపి చేత భాగించి వచ్చిన దాన్ని ఇంటూ 100 చేత వేస్తే మనకు గ్రోత్ రేట్ వస్తుంది. అది అగ్రికల్చర్లో గ్రోత్ రేట్ కనుక్కోవచ్చు, ఇండస్ట్రియల్లో గ్రోత్ రేట్ కనుక్కోవచ్చు, సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేట్ కనుక్కోవచ్చు, టోటల్ జీవీఏ గ్రోత్ రేట్ కనుక్కోవచ్చు, జిఎస్డిపి గ్రోత్ రేట్ కనుక్కోవచ్చు. అంటే ఏ గ్రోత్ రేట్ కనుక్కోవాలన్నా చెప్పిన కదా ఇక్కడ అంటే 23-24 జిఎస్డిపి నుంచి 22-23 జిఎస్డిపిని తీసేసి 22-23 జిఎస్డిపి చేత భాగించి ఇంటూ 100 చేస్తే అప్పుడు మనకు గ్రోత్ రేట్ వస్తుందండి. ఏది అగ్రికల్చర్లో కూడా మనం 22-23 ఇందాక చెప్పిన చూడండి, అగ్రికల్చర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంత ఆదాయం ఉంది 24-25లో. అంటే 24-25 వెళ్ళి 23-24కి వెళ్ళి 22-23 అగ్రికల్చర్ తీసేయాలి, లక్షల కోట్లు తీసేస్తే మనకు అగ్రికల్చర్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇండస్ట్రీలో గ్రోత్ రేట్ ఎంత ఉంది, సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది, టోటల్ జీవీఏ గ్రోత్ రేట్ ఎంత, జీవీఏ వృద్ధి రేట్ ఎంత ఉంది మనకు తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ఇది మన ప్రస్తుత ధరల్లో ఎక్కువ గ్రోత్ రేట్ అడగరండి, ఆధార సంవత్సర ధరలనే గ్రోత్ రేట్లు అడుగుతారు ఏ పోటీ పరీక్షలనైనా. ఇప్పుడు మనకు 23-24లో ఆంధ్రప్రదేశ్లో జనరల్గా జీవీఏ అనేది అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది 6.04 ఉంటే అగ్రికల్చర్ గ్రోత్ రేట్, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది 8.46% ఉంటే, సర్వీస్ గ్రోత్ రేట్ అనేది 11.01% ఉంటే, జీవీఏ గ్రోత్ రేటు 8.62% ఉంది. ఇది జీవీఏ గ్రోత్ రేట్. అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో 6.0% గ్రోత్ రేట్ ఉంది. ఏ ధరల్లో? అది ప్రస్తుత ధరల్లో. కరెంట్ ప్రైజెస్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 23-24 6.04%, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 8.46%, సర్వీస్ గ్రోత్ రేట్ 11.01%, జీవీఏ గ్రోత్ రేట్ 8.62%. ఇప్పుడు చెప్పండి 23-24లో ఏ రంగంలో అత్యధిక వృద్ధి రేటు నమోదైంది అంటాడు. ఏ రంగంలో అత్యధిక వృద్ధి రేటు నమోదైందంట? అగ్రికల్చర్, అది ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ అంటే సర్వీస్ సెక్టార్. ఇప్పుడు ఈ గ్రోత్ రేట్లు ఎక్కువ అడగరు. ఇప్పుడు చెప్పబోయే గ్రోత్ రేటు కంపల్సరీ అడుగుతారు. మనకి ప్రస్తుత ధరల్లో అడగరు, ఆధార సంవత్సర ధరలు అడుగుతారండి గ్రోత్ రేటు. ఇప్పుడు మనం జనరల్గా ఇక్కడ ఆధార సంవత్సరం చూడండి, ఆధార సంవత్సరానికి ప్రస్తుత ధరలకు చాలా తేడా ఉంటుంది. మీకు ప్రస్తుత ధరలో జిఎస్డిపి 14 లక్షల కోట్లను రాపించిన అక్కడ చెప్పిన 13 లక్షలు లాస్ట్ ఇయర్ ఉంది, ఇప్పుడు 14 లక్షలు ఉంది. మనకంటే జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాలు 8 స్టేట్స్ ఉన్నాయండి. 8 స్టేట్స్ ఉన్నాయి. ఫస్ట్ మహారాష్ట్ర ఉంది జిఎస్డిపి ఎక్కువ దాంట్లో, సెకండ్ తమిళనాడు ఉంది రీసెంట్గా. అయితే మొన్నటిదాకా కర్ణాటక ఉండే, మళ్ళీ ఉత్తరప్రదేశ్ వచ్చింది, ఇప్పుడు యూపీ వచ్చింది థర్డ్ ప్లేస్లకి, మళ్ళీ 4th కర్ణాటక వచ్చింది, 5th గుజరాత్ వచ్చింది. చూడండి, అంటే మనకంటే ఇప్పుడు 14 లక్షల కోట్లు కదా ఏపీ జిఎస్డిపి, ఈ మధ్యలో తెలంగాణ ముందుకు వచ్చింది. తెలంగాణ 15 lakhs వచ్చింది, ఏపీ 14 లక్షలు వచ్చింది. అంటే తెలంగాణ 8th ప్లేస్లో ఉంటే జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 9th ప్లేస్లో ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 8 స్టేట్స్ ఉన్నాయి. 8 స్టేట్స్ ఉన్నాయి. 8 స్టేట్స్ ఉంటే ఏపీ జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాల్లో 9th ప్లేస్లో ఉన్నది. 9th ప్లేస్లో ఉన్నది. మరి ఇక్కడ మనకు చూడండి, వ్యవసాయ రంగము 2,13,783 రూపాయలు ఉంది. ఇక్కడ 2,10,403 రూపాయలకు తగ్గింది ఈ సంవత్సరం. ఇండస్ట్రియల్ సెక్టార్ 2,06,325 రూపాయలు ఉంటే 2,22,870కి పెరిగింది. ఇక్కడ 2,75,591 ఉంటే 2,90,361 ఉందండి. ఇక్కడ జీవీఏ 6,96,009 రూపాయలు ఉంటే 7,30,638 రూపాయలు ఉంది. ఇక్కడ జిఎస్డిపి 7,64,680 రూపాయలు ఉంటే ఇక్కడ 8,20,893 ఉంది. ఇక్కడ మనకు 5 లక్షల జనాభా సేమ్ ఉంది అక్కడికి ఇక్కడికి. ఇక్కడ తలసరి ఆదాయం మాత్రం 1,26,690 రూపాయలు ఉంటే ఇక్కడ 1,35,806 రూపాయలు ఉంది. అంటే తలసరి ఆదాయం మనకు మేజర్గా ఇప్పుడు ఇక్కడ అడిగేది ఏంటంటే, ఇక్కడ ఇది ఇక్కడ మనకు మేజర్గా ఇక్కడ మనం గమనించవలసింది, మనకు ఈ 22-23లో అగ్రికల్చర్ వాటా ఎక్కువ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఆధార సంవత్సర ధరలు వచ్చేసరికి 11-12 ధరలు వచ్చేసరికి ఇక్కడ వ్యవసాయం 3rd ప్లేస్లో ఉంది, పారిశ్రామిక రంగం 2nd ప్లేస్లో ఉంది, సేవా రంగం 1st ప్లేస్లో ఉంది. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుత ధరల్లో జీవీఏలో ఫస్ట్ ఏముంది? సేవా రంగం, 2nd అగ్రికల్చర్, 3rd ఇండస్ట్రియల్. కానీ అదే ఆధార సంవత్సర ధరలు వచ్చేసరికి ఫస్ట్ సేవా రంగం ఉంది, 2nd ఇండస్ట్రియల్ ఉంది, 3rd ఏంటిది? అగ్రికల్చర్ ఉంది. అది ఎట్లా మారుతుందని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఎట్లా మారుతుందంటే, ఇప్పుడు 23-24 ఉందండి. 4ను మనం ఏ ధరల్లో హెచ్చవేసుకోవాలి? 11-12 ధరల్లో హెచ్చవేసుకున్నప్పుడు ఈ సంవత్సరం ఉత్పత్తిని ఆ సంవత్సరం ధరల్లో లెక్క కట్టుకోవాలి.
ఈ సంవత్సరం ఉత్పత్తిని ఈ సంవత్సర ధరల్లో లెక్క కట్టుకుంటే ప్రస్తుత ధరలో జీవీ అవుతుంది. ఈ సంవత్సరం ఉత్పత్తిని 11, 12 ధరలు లెక్క కట్టుకుంటే ఆ సంవత్సరం ధరల్లో, అంటే ఈ సంవత్సరమే కానీ ఆ సంవత్సరం ధరలు అయినప్పుడు వ్యవసాయంలో తగ్గిపోయిందండి. అప్పుడు వేరు ధరలు ఉంటాయి, ఇప్పుడు వేరు ధరలు ఉంటాయి కదా, అందుకు తగ్గిపోయింది వ్యవసాయం. అందుకే ఇక్కడ చూడండి, అగ్రికల్చర్లో 29.75, అగ్రికల్చరు 29.75 ఉంటే, ఇండస్ట్రియల్ సెక్టార్ 30.50 ఉంటే, సర్వీస్ సెక్టార్ 39.74 ఉంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఇప్పుడు మీరు కూడండి, 5, 4, 9, 7, 14, 5, 19, ఒక మనకు సర్వేలో ఒక ఇట్లా 50 పడ్డది. ఓకే, 7, 14, 6, 20, 9, 9, 18, ఇక్కడ 2 పెడితే 20, 2, 3, 5, 100%. 100% కరెక్ట్. మనకు 100% రావాలా 3 కూడితే. కాబట్టి 29.75 అగ్రికల్చర్, 30.51 ఇండస్ట్రియల్ సెక్టార్, 39.74 సర్వీస్ సెక్టార్, మొత్తానికి 100%. మరి ఇప్పుడు ఇక్కడ మనం ఆధార సంవత్సర ధరల్లో తీసుకున్నాం. అది ఆధార సంవత్సర ధరల్లో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 1.69% ఉంది. చాలా తక్కువ, చాలా తక్కువ, అంటే చాలా తక్కువ అండి. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 8.02 ఉందండి. ఇప్పుడు మరి ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత ఆధార సంవత్సర ధరలో అంటే 1.69 అగ్రికల్చర్ ఉంటే, ఇండస్ట్రియల్ 8.02% ఉంటే, సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ బాగా పడిపోయింది 5.21 ఉంటే, మనకు టోటల్గా జీవీఏ గ్రోత్ రేట్ 4.96 ఉంది. మనకిప్పుడు ఇది వ్యవసాయ వృద్ధి రేటు, ఇది పారిశ్రామిక వృద్ధి రేటు, ఇది సేవారంగ వృద్ధి రేటు. సేవారంగ వృద్ధి రేటు అని ఇక్కడ అగ్రికల్చర్ గ్రోత్ రేట్, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్, సర్వీస్ గ్రోత్ రేట్. అది కాకుండా మనకు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం కాకుండా మనకి ఇది అడుగుతారు. ఇది జిఎస్డిపి వృద్ధి రేటు, ఇది జీడిపి వృద్ధి రేటు. అంటే 23-24 సంవత్సరంలో మన రాష్ట్ర గ్రోత్ రేటు కేవలం 7.35% అయితే, ఇండియా గ్రోత్ రేట్ 8.2%. ఏపీది ఎక్కువ ఉందా, ఇండియాది ఎక్కువ ఉందా అంటే ఇండియాది ఎక్కువ ఉంది. జీడిపి గ్రోత్ రేట్, ఇది జీడిపి, ఇది జిఎస్డిపి, మన రాష్ట్రాన్ని, ఇది ఏపీది, ఇది ఇండియాది. ఏపీది జిఎస్డిపి అనాలి, ఇండియాది జీడిపి అనాలి. అది లాస్ట్ ఇయర్ మీరు ఒక్కసారి చూస్తే 22-23లో ఏపీది 5.81 ఉంటే, ఇండియాది 7.0 ఉందండి. అంటే ఏపీది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పెరిగింది. 5.81 నుంచి 7.35 పెరిగింది. ఇండియాది కూడా 7.0 నుంచి 8.2కి పెరిగింది. అంటే 23-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత? 7.35 అండి. 7.35. మరి చూడండి, మరి 7.35 గ్రోత్ రేట్ ఉందంటే ఇండియా కంటే తక్కువ ఉంది, 8.2 ఉంది ఇండియాది. ఇప్పుడు మనకు ఇక్కడ మీరు చూడండి, ఓవరాల్గా అగ్రికల్చర్లో 1.69 వచ్చింది. కానీ వ్యవసాయంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదైనది ఏంటంటే క్రాప్లో నమోదైందండి. క్రాప్లో మరి క్రాప్స్లో మనకు 9.82% నమోదైతే, తక్కువ పశు సంపదలో 4.79% నమోదైంది. 4.79% నమోదైంది. అంటే ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి రేటు నమోదైనది పంటలు 9.82 అంటే, తక్కువగా పశు సంపదలో 4.79% నమోదైంది. ఇది గ్రోత్ రేటు. పారిశ్రామిక అనుబంధ రంగాల్లో విద్యుత్, చమురు, గ్యాసులో 14.23% నమోదు అయితే, ఇక్కడ మన గనులలో 5.5% నమోదైంది, 59% నమోదైంది. విద్యుత్, చమురు, గ్యాసులో 14.23% నమోదైంది. ఇక్కడ మనకు ఒక్క బిట్టు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యవసాయ అనుబంధ రంగాలు ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది. అందులో క్రాప్స్లో
9.82. తక్కువ నమోదైంది పశు సంపదలో 4.79. కానీ పారిశ్రామిక అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి రేటు విద్యుత్తు, చమురు, గ్యాస్లో 14.23 ఉంది. పారిశ్రామిక రంగం మొత్తం 8% గ్రోత్ రేట్ ఉంటాయి. టోటల్ 8 ఉంటే ఈ రంగంలో 14 ఉంది. తక్కువగా గనుల్లో 5.59 ఉంది. కానీ ఇప్పుడు 17 సబ్సెక్టార్లు ఉన్నాయి. 17 సబ్సెక్టార్లో మనకు ప్రభుత్వ పాలనలో మైనస్ గ్రోత్ రేట్ ఉందండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగంలోనే నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది ఈ సంవత్సరం. అన్నిట్లో పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంటుంది. మనకేమడుతాడు, ఈ క్రింది ఉపరంగంలో నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది అంటాడు. నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో -2.90% ఉందండి. మరి హైయెస్ట్ అక్కడ వృద్ధి రేటు కమ్యూనికేషన్లో ఉంది. మీరు ఒక్కసారి మళ్ళీ అన్ని చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. సేవారంగంలో హైయెస్ట్ జీవీఏ వచ్చేది రియల్ ఎస్టేట్ నుంచి అండి. తక్కువ వచ్చేది రైల్వేల నుంచి అండి. జీవీఏ వేరు, గ్రోత్ రేట్ వేరు. సేవారంగంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది కమ్యూనికేషన్లో అండి. తక్కువ గ్రోత్ రేట్ ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. షేర్ వేరు, గ్రోత్ రేట్ వేరు. షేరు గ్రోత్ రేట్ రెండు ఒకటి కాదు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఎక్కువ పెరిగింది కమ్యూనికేషన్లో ఆదాయం. అందుకే ఇక్కడ ఎక్కువ గ్రోత్ రేట్ వచ్చింది, 12.40 వచ్చింది. తక్కువ గ్రోత్ రేట్ ప్రభుత్వ పాలనలో వచ్చింది. ఇప్పుడు మొత్తానికి మనకు ఈ ఆధార సంవత్సర ధరల ప్రకారం మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లనే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది, 8.02. ఇప్పుడు ఆధార సంవత్సర ధరల ప్రకారం ఏ సెక్టార్లు ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది? ఇండస్ట్రియల్. ప్రస్తుత ధరల ప్రకారం అయితే సేవారంగంలో ఉందండి, సర్వీస్ సెక్టార్లో ఉంది. ఇప్పుడు ఈ ట్రెండ్ మైనస్ వృద్ధి రేట్ అనేది మనకు ప్రభుత్వ పాలనలో నమోదైందని గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈ సంవత్సరం మనకు నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. అది ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాలి. అది లాస్ట్ ఇయర్ గ్రూప్ 1లో, తెలంగాణ గ్రూప్ 1లో ఇలాంటి బిట్ అడిగింది. 21-22వ సంవత్సరంలో మరి ఏ రంగంలో భారతదేశంలో రుణాత్మక వృద్ధి రేటు నమోదైందని అడిగిండండి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది అప్పుడు. అందుకే ఆ బిట్ అడిగిండు వాడు. ఇప్పుడు కూడా మనకు ఏ ఉపరంగంలో రుణాత్మక వృద్ధి రేటు నమోదైందంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పరిపాలనలో రుణాత్మక -2.90% గ్రోత్ రేట్ నమోదైంది. మరి ఇప్పుడు ఇది మనకు జనరల్గా ఇప్పుడు మనకు జనరల్గా మనం ఒక్కసారి తీసుకుంటే 2,42,479 రూపాయలు ఏపీ యొక్క తలసరి ఆదాయం. ఇండియాది మనకు 1,84,205 రూపాయలు. ఇది కంపారిజన్ చేస్తే ఇండియా తలసరి ఆదాయం కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎక్కువ. ప్రస్తుత ధరలు చూడండి. ప్రస్తుత ధరలు అంటే ఇందాక మీకు ప్రస్తుత ధరలో 2,42,479 రూపాయలు ఏపీ తలసరి ఆదాయం అని చెప్పిన. ఇండియాది 1,84,205 రూపాయలు. ఈ డేటా అడిగారు, మళ్ళీ డేటాని బేస్ చేసుకొని అడుగుతారు. ఓసారి ఎట్లా అడిగారంటే ఇలా 17-18 ప్రకారం తలసరి ఆదాయం క్వశ్చన్ అంతే. 17-18 ప్రకారం తలసరి ఆదాయం క్వశ్చన్ ఇది. ఆన్సర్ చాలా విచిత్రంగా ఉంది. ఏపీ, ఇండియా, ఏపీ, ఇండియా, ఏపీ, నాలుగోది ఏది కాదన్నాడు. ఏలే 2017-18 ప్రకారం తలసరి ఆదాయం. అది తలసరి ఆదాయం ఇండియాదా ఏపీదా అనిలే, 2017-18 ప్రకారం తలసరి ఆదాయం అన్నాడు. అన్నప్పుడు ఈ క్వశ్చన్ చాలామందికి అర్థం కావట్లేదంటే అప్పుడు
ఇండియా కంటే ఏపీ ఎక్కువనా, ఏపీ కంటే ఇండియా ఎక్కువనా, ఇండియా ఏపీ సమానం అని ఆన్సర్ చేయాలి అక్కడ. ఇప్పుడు మాత్రం మనం ఇది చేస్తాం, ఈ ఆన్సర్ చేస్తాం. ఇట్లా క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ చేస్తాం. ఇండియా కంటే ఏది ఎక్కువ అంటే అప్పుడు ఇండియా తలసరి ఆదాయం మీద అవగాహన ఉండి ఏపీ తలసరి ఆదాయం మీద అవగాహన ఉన్నప్పుడు ఆన్సర్ చేస్తాం. మరి అది జనరల్గా మీరు చూడండి, ఇది మనకు ఆధార సంవత్సర ధరలో ఏపీది ఇచ్చింది కానీ ఇండియాది మనకు సర్వేలు ఇవ్వలేదండి. కాబట్టి 1,35,000 మనకు 806 రూపాయలు ఏపీ తలసరి ఆదాయం ఆధార సంవత్సర ధర. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇక్కడ మనకు 23, 24 ప్రస్తుత ధరల్లో మనకు మహారాష్ట్ర 38 లక్షల కోట్లుంటే, తమిళనాడు 28 లక్షల కోట్లుంటే, ఇక్కడ కర్ణాటక 25 లక్షల కోట్లుంటే, గుజరాత్ 25.63 లక్షల కోట్లుంటే, ఉత్తరప్రదేశ్ 24. అయితే ఇది జస్ట్ మన ప్రజెంట్ మొన్న మారింది. మొన్న ఇక్కడ ఉత్తరప్రదేశ్ 3వ ప్లేస్లోకి వచ్చిందండి. మళ్ళీ ఏపీ తగ్గింది, 8వ ప్లేస్ నుంచి 9వ ప్లేస్కి వచ్చింది. అంటే మనకి ఇది సర్వేలో లేదు, ఇండియన్ ఎకనామిక్స్ సర్వేలో కానీ ఏపీ ఎకనామిక్స్ సర్వేలో లేదు. ఇది ఎక్కడ అంటే మనకు ఈ మధ్యలో బిట్లు యానించి ఇస్తానంటే చాలామంది తెలవంది ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ నుంచి చాలా బిట్లు వస్తున్నాయి. పిఐబి వెబ్సైట్ నుంచి, పిఐబి వెబ్సైట్ అని ఒకటి ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. మన ఫిలిమ్స్ మొత్తం అల్లకెళ్ళి వచ్చినాయి. ఎన్ని మ్యాగజైన్లు చదివినా ఒక బిట్ రాలి అల్లకెళ్ళి కరెంట్ అఫైర్స్. పిఐబి మొత్తం పిఐబి వెబ్సైట్ నుంచి కరెంట్ అఫైర్స్ కానీ అన్ని బిట్లు, సోషియాలజీ బిట్లు కానీ మొత్తం వాడు వాళ్ళకెళ్ళి తీసి ఇచ్చిండు. అంటే మ్యాక్సిమం మనకు పిఐబి వెబ్సైట్ అని గవర్నమెంట్ ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనకి ఇస్తుండు. అది చాలామందికి 100కు 1 తెలుసు ఆ వెబ్సైట్ ఉంటుందండి స్టూడెంట్స్కి. మరి వాస్తవానికి ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి. ఇది వీళ్ళు మంత్లీ కూడా కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ అన్నీ ఉంటాయి ఇలా మీకు ఈ వెబ్సైట్లో. అయితే ఇది నిన్న ఒక 4-5 రోజుల క్రితం మారిన దాని ప్రకారం మహారాష్ట్ర ఫస్ట్లోకి వచ్చింది, తమిళనాడు సెకండ్లోకి వచ్చింది, యూపీ థర్డ్లోకి వచ్చింది, కర్ణాటక 4థ్లోకి వచ్చింది, గుజరాత్ 5థ్లోకి వచ్చింది, ఏపీ 9లోకి వచ్చిందండి. ఇక్కడ తెలంగాణ ఏమైందంటే 15 లక్షలకు వచ్చింది, ఏపీ 14 లక్షలు ఉంది. అంటే ఇప్పుడు లేటెస్ట్ ప్రకారం 9th ప్లేసు, అంతకుముందు దాని ప్రకారం అయితే ఇది ప్లేస్ జిఎస్డిపిలో. గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ 9th అనే రాసుకోండి. 9th మొన్న వచ్చింది లేటెస్ట్గా కాబట్టి ఇప్పుడు ఇది మనం జనరల్గా తీసుకుంటే ఇక తలసరి ఆదాయంలో తెలంగాణ చూడండి 3,56,564 రూపాయలు, కర్ణాటక 3,32,000 రూపాయలు, హర్యానాలో 3,25,759 రూపాయలు. అంటే మనకు ఏపీది 2,42,479 రూపాయలు. అంటే ఇక్కడ ఇది లేటెస్ట్ 23, 24. అంటే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది తలసరి ఆదాయంలో 3,56,524 రూపాయలతో. కర్ణాటక 3,32,926 రూపాయలతో సెకండ్ ప్లేస్ ఉంటే, హర్యానా 3,25,759 రూపాయలు ఉందండి. అంటే ఇలా తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 8th ప్లేస్లో ఉంది. జిఎస్డిపిలో 9th ప్లేస్లో ఉంది, తలసరి ఆదాయంలో 8th ప్లేస్ ఉంది. అంటే జిఎస్డిపిలో ఏపీ యొక్క ర్యాంక్ ఎంత అంటే 9th రీసెంట్గా, తలసరి ఆదాయంలో 8th ప్లేస్ ఉంది. అంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు 7 ఉన్నాయి ఏపీ కంటే. ఏపీ ఎన్నో ప్లేస్? 8వ ప్లేస్ తలసరి ఆదాయం. జిఎస్డిపిలో మాత్రం 9వ ప్లేస్ అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు మనకు జిఎస్డిపి దానికి సంబంధించిన అంశాలు మనం చదివినాం. నెక్స్ట్ మనం బడ్జెటు, లేటెస్ట్ బడ్జెట్, కోశ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, ఈ బడ్జెట్లో ఎంత అప్పులు ఉన్నాయి, మనకు ఎకనామిక్స్ సర్వే మొత్తం మరి ఏ ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనేది ఉంటుంది. ఆ బడ్జెట్ చదవాలంటే కొన్ని కాన్సెప్ట్లు మనకు తెలవాలి. మరి మొన్న మనకు సమర్పించిన బడ్జెట్ లోడ్ బడ్జెటా, మిగులు బడ్జెటా, సంతులన బడ్జెటా అని తెలవాలి. అది మనకు చాలా టైం పడుతుంది, మళ్ళీ రేపటి క్లాసులో చెప్తా. మ్యాక్సిమం మీకు సర్వే మొత్తం కంప్లీట్ టోటల్ సర్వే అయిపోతుంది. టోటల్ లైన్ టు లైన్ ఒక్క పేజీ కూడా మిస్ కాకుండా టోటల్ సర్వే అంతా చెప్పబడుతుంది. చెప్పిన కదా, శ్వేతపత్రాలు
తర్వాత లేటెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్ లేటెస్ట్ ఇవన్నీ, తర్వాత స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఇంతవరకు అయితే చెప్పబడుతుంది. అంతా చెప్పాలని మీకు టైం వేస్ట్ అవుతుంది ఈ మధ్యకాలం. ఓకే, అంటే మీకు ఎక్కువ టైం చెప్తే 5-6 రోజులు అయిపోతుంది. మీరు ఆ సర్వే అంటే మళ్ళీ ఎందుకున్నాను, తెలంగాణది క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ అప్పుడు తయారైంది. అది ఇది మనది ఏపీ తయారు కాలే పేపరు. అట్లా 2 సర్వేలు తాగితే మీరు అసలు గుర్తుపెట్టుకోలే చచ్చిపోతారు. అట్లా ఫస్ట్ అది నాకాడ ఉన్నాయి సర్వేలు, 23 ఏళ్ళ సర్వేలు ఉన్నాయి. కానీ అది గుర్తుపెట్టుకో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇక. మరి ఫిజికల్ పాలసీస్ బాగా చదవండి. 4 లేబర్ లాసా? ఇండియన్ ఎకానమీలో ఎక్కువ టచ్ చేసేది ఎక్కడంటే ఫిజికల్ పాలసీ బాగా టచ్ చేస్తాడు. ట్యాక్స్ సిస్టమ్, జిఎస్టీ మీద, తర్వాత మనకు ఈ ఫైనాన్స్ కమిషను, 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ అరవింద్ పనగాడియా రిపోర్టు, తర్వాత మనకు ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ సిస్టమ్, కార్పొరేషన్ ట్యాక్స్, తర్వాత ఎక్కువ మానిటరీ పాలసీస్ ఆర్బీఐ దాని రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్ల మీద ఎక్కువ టచ్ చేస్తాడు. తర్వాత మనకు అగ్రికల్చర్లో లేటెస్ట్ అంశాలు ఉంటాయి. మీకు అగ్రికల్చర్ కూడా మీరు ఇండియన్ ఎకానమీ ఎక్కువ పిఐబి డేటాని తీసుకోండి. పిఐబి డేటా అని కొడుతూ వస్తుంది మీకు. ఆ పిఐబి డేటాలో అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ డేటా తీసుకోండి, అల్లకెళ్ళే పడతాయి బిట్లు మొత్తం కూడా. మీకు పిఐబి డేటా అని కొడుతూ వస్తుంది మొత్తం కూడా. అల్లకెళ్ళి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కూడా లేటెస్ట్ ఆడతాడు. ఈ మధ్యలో పెరిగిన నవరత్నాలు పెరిగినాయి, మొన్న ఒక 25కి వచ్చినాయి 16 నుంచి. ఆ నవరత్నాలు, మహారత్నాలు లేటెస్ట్గా వచ్చినాయి. అవన్నీ కరెంటుగా అడుగుతూ ఉంటాడు. తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్లో మన ప్లేసులు మారినాయి. తర్వాత పిఎం మిత్ర మెగా పార్కులు మొన్న లాంచ్ చేశారు. అట్లాంటి కొన్ని కరెంట్ డేటా ఉంటుంది, దాన్ని ఎక్కువ చదవాలి ఇండియన్ ఎకానమీ. ఎక్కువ ఫిజికల్ మానిటరీ పాలసీస్ బాగా టచ్ చేస్తాడు. నీతి ఆయోగ్ ఇండెక్స్ బాగా చదవాలి, లేటెస్ట్ ఇండెక్స్ మొత్తం కూడా. ఎందుకంటే ఒక 7-8 సూచికలు ఉంటాయి నీతి ఆయోగ్కి. అవి కంపల్సరీ వాళ్ళకెళ్ళి 2-3 బిట్లు పడతాయి నీతి ఆయోగ్ ఇండెక్స్లోకి వెళ్ళి. ఆ నీతి ఆయోగ్ ఇండెక్స్ మన కరెంట్ చదవాలి అట్లా.